మిథున రాశి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరానికి గాను మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మిథున రాశి వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మిథున రాశి వారందరికీ కూడా 14 ఆదాయం ఉందండి, వ్యయం 2గా ఉంది, అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. కాబట్టి మనకి ఆదాయం 14 ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మనకి ఉంటుందన్నమాట ఈ ఆదాయాలు. అలాగే సుఖాలు, తర్వాత ఈ లాభాలు అనేటటువంటి ఏ వ్యాపారంలో అయినా బాగుంటుంది. అసలు ఇంతవరకు మిథున రాశి వారంతా కూడా ఈ వ్యయ గురుగ్రహ ప్రభావం వలన అందరూ కూడా ఎలా బాధపడ్డారండి అని అంటే, కోర్టు కేసులతో లేకపోతే ఈ యొక్క పోలీస్ స్టేషన్ కేసులతో చాలామంది బాధపడ్డారు. మొత్తం అందరూ కాదు, ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేది కాబట్టి మొత్తం రాశి వాళ్ళందరికీ వ్యక్తిగత జాతకాలలో బట్టి ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, కోర్టులు వెళ్ళడము అనేటటువంటిది పూర్తిగా తెలుస్తుంది. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా కొత్త వ్యాపారాలు వీరు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం అటువంటి కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా లేకుండా మీకు మే 30 నుంచి గురుడు జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లో గడపలు ఎక్కడ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఈ డయాబెటీస్ అనేటటువంటి రోగంతో బాధపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా మానసికంగా ఎంతో మిథున రాశి వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా మీ బాధలు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సంతృప్తిగా ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళాలి అని చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు అంతా కూడా విదేశాలకు అవకాశం ఇప్పుడు వస్తుంది. ఎందువల్లంటే కేతువు మనకి ఈ యొక్క కన్యా రాశి నుంచి సింహరాశిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేతు యొక్క పొజిషన్ 3వ ఇంట్లో ఉన్నాడు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచించేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా మీకు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మరి చదువులో కొంచెం డల్గా ఉంటారు, మరి అందువలన కాస్త ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ గురుగ్రహం కర్కాటక రాశిలోకి వస్తాడో అప్పుడు వృద్ధి చెందుతారు. మళ్ళీ వక్రించి ఈ యొక్క గురుగ్రహము మళ్ళీ మిథున రాశికి వచ్చినటువంటి నెలల్లో మీకు కాస్త ఇబ్బందులు విద్యా విషయంలో కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పండితులందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి చక్కగా. తర్వాత వీళ్ళు చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుంటారు. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పురోభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి. చాలా కాలంగా మీకు ప్రమోషన్స్ రావాలండి, మరి ఆగిపోయినండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా చాలా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఏమండి మా ఆఫీసులు చాలా దూరంగా ఉన్నాయండి, మరి దగ్గరగా వస్తే బాగుంటాయండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ మిథున రాశి వాళ్ళకి. అలాగే ఈ మిథున రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా మీ బంధువులతో, ముఖ్యంగా మీతో పుట్టినటువంటి మీ అన్నదమ్ములలో మరి మీకు ఆస్తికి సంబంధించి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల ప్రకారము మరి వీళ్ళు కొంచెం దూరం అయ్యారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం కూడా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ మరి మనసులో ఉన్నటువంటి భేదాలు అనేటటువంటివి మీ ఇద్దరి మధ్య అలాగా ఒక కోల్డ్ వార్ లాగా పైకి కనబడకుండా లోపల జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మిథున రాశి వారు చిన్న పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మిథున రాశి వారికి మనకి ఏముందండి, మనకి అంటే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగలని మరి పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు ఉదయం 6 గంటలకు మీరు దానం చేసుకోండి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ యొక్క గురుగ్రహానికి శనగలను ఉడకబెట్టినటువంటివి అక్కడ ఆ స్వామివారికి బృహస్పతికి చూపించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శనగల దానము చేసినట్లయితే, ఉడకబెట్టినటువంటి శనగలను కూడా మనం దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చెట్టు
మనకి ఏం చెట్టు ఏంటంటే మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకు గురువారం నాడు బకెట్ నీళ్లు వేసి శుభ్రంగా దానికి 108 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరము. శుభమస్తు.